హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ వీడియో. అసలు మీరు జాబ్ ఎందుకు సాధించలేకపోతున్నారు అనేది ఈ వీడియో మనకు చివరి వరకు అబ్జర్వ్ చేస్తే 100% మీకు క్లారిటీ వస్తుంది. వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 100% టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఫస్ట్ షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు 50 డేస్ లో సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్. మరి 50 డేస్ అయిపోయిన తర్వాత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. రివిజన్ టెస్ట్ తో పాటు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, ఈ మొత్తం కోర్స్ వచ్చేసరికి మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, రివిజన్ టెస్ట్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు క్విక్ క్లాసెస్ మొత్తం కోర్సు కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ గా ఎవరు మెసేజెస్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే, ప్రాసెస్ మొత్తం చెప్పాను కాబట్టి ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272 8341949272. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ కాగలరు. ఆలోచన చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశము. 1200 రూపీస్ పెద్ద అమౌంట్ అయితే కాదు, బట్ మీకు 100% సిలబస్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మా దినంలోనే ఉంటారు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, అసలు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత మెయిన్ రీజన్స్ మీకు స్పష్టంగా చెప్తా. 100% మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఇవే, మీరు కూడా 100% అయితే ఒప్పుకోవాల్సిందే. ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్వశ్చన్ x + 1/x = 5 అయితే x² + 1/x² విలువ ఎంత? సో ఇలా క్వశ్చన్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా చూడండి, మీకు x + 1/x = 5, x⁴ + 1/x² క్వశ్చన్ మార్క్. ఈ రెండు క్వశ్చన్స్ కానీ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్ గా ఉంది, అందరికి స్పష్టంగా కనిపిస్తుంది. x + 1/x ఇచ్చాడు, x² + 1/x క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి స్క్వేరింగ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందేమనేటువంటి ఆలోచనతో 100% అయితే ముందుకెళ్తున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు చేయగలిగి, ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయలేకపోతున్నారు. అదే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్. మళ్ళీ చెప్తున్నా, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అవే. అంటే ఆల్జీబ్రా బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ a + b = 5 ఇచ్చి, ఓకేనా, a + b = 5 ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ab ఇచ్చి ఇది 15 అనుకోండి, 7 5 ఒక 8 7 56, ఇక్కడ a² + b² = క్వశ్చన్ మార్క్. అన్ని క్వశ్చన్స్ ఒకేలా ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేయలేకపోతున్నారు? డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు చేయగలుగుతున్నారు, ఇండైరెక్ట్ గా ఇచ్చినప్పుడు చేయలేకపోతున్నారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు ఇదే మనకు ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్, మెగా డిఎస్సిలో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. x + 1/x = 5 అయితే x⁴ + 1/x² విలువ ఎంత? సో మనం ఎంతసేపు ఆలోచించినా దీని ఆన్సర్ రాదు. మీరు ఒకసారి అంటే బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళకు నేను చెప్తున్నా, అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టే చదివి, ఓకేనా, అంటే వేరే ఆలోచన కూడా ఉండదు, గుడ్డిగా చదువుతూ ఉంటాం అనమాట. టెక్స్ట్ బుక్ లేదు ఉంటే అదే. చాలా మంది ఆస్పిరెంట్స్, సార్ టెక్స్ట్ బుక్ చదివితే పక్కాగా నాకు జాబ్ వస్తుందా అంటారు, మ్యాథ్స్ మీరు చెప్పినవి వింటే జాబ్ వస్తుందా అంటారు. మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది మాత్రం క్లియర్ గా తెలిస్తే 100% జాబ్ వస్తుంది. అది ఎవరో చెప్పాల్సిన అవసరమే లేదు.
మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవాలి. ఐ మీన్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మీ ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలరు అనేది మాత్రం క్లియర్గా హైలైట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీ ఆలోచన, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్తో పాటు మీ ఆలోచన విధానం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో పక్కాగా అప్పుడే జాబ్ అయితే సాధించగలవు. లేకపోతే జాబ్ రావడం అయితే కష్టమే. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ క్వశ్చన్ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. ఓకే, ఇంతవరకు ఓకే. దీన్ని కొంచెం మోడిఫై చేసాము అనుకోండి. ఎలా మారుస్తాము? x పవర్ 4/x² ప్లస్ 1/x². అంతేనా? డినామినేటర్ ని మనము న్యూమరేటర్ ఎన్ని టర్మ్స్ ఉన్నా కానీ మనము డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే డినామినేటర్ లో సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి. సో దీనికి ఎల్సిఎం x² అయినా పైన సేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రీమోడల్ చేస్తే మనకి x² కి x⁴ లో క్యాన్సిల్ అయితే అక్కడ x² ఉంటుంది ప్లస్ యాజ్ యూజువల్ 1/x². సేమ్ క్వశ్చన్, x ప్లస్ 1/x ఇచ్చాడు, x² ప్లస్ 1/x², సేమ్ అదే వచ్చింది. అంటే దీన్ని మోడిఫై చేస్తే, అంటే దీన్ని మనం కొంచెము జనరేట్ చేసుకుంటే, కొంచెం ఆలోచిస్తే ఇదే వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలియటంలా. అంటే మన ప్రిపరేషన్ స్టాండర్డ్ ఆ విధంగా ఉంది చూడండి. అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇది కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్, మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇది కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్. ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మీరు చేంజ్ చేసేట్టు ఉండాలి. ఆ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేసే విధంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే 100% అయితే సక్సెస్ కాగలరు. అంటే నేను మ్యాథ్స్ ఒకటే కాదు, ఈవెన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా కానివ్వండి, విద్యా దృక్పథాల పరంగా కానివ్వండి, అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, డైరెక్ట్గా ఇచ్చినా లేదా ఆన్సర్ ఇండైరెక్ట్గా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఎప్పుడైతే ప్రిపరేషన్ కొనసాగిస్తారో అప్పుడే 100% అయితే సక్సెస్ అవుతారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? స్క్వేర్ లో ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీకు క్లియర్ గా మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ఆల్జీబ్రా సపరేట్ గా చెప్పాను ఈ కాన్సెప్ట్. సో సింగిల్ ఆన్సర్ పక్కాగా పెట్టొచ్చే టాపిక్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి? a² ప్లస్ b² ప్లస్ 2ab. అప్పుడు a² అంటే x² ప్లస్ b² అంటే 1² అంటే 1a, x² అంటే x² అంటే 1/x హోల్ స్క్వేర్ అని, ప్లస్ 2ab, 2a అంటే x, b అంటే ఎంత? 1/x. దట్ ఈస్ 5² అంటే ఎంత? 25. ఇక్కడ x ఏమవుతుంది? క్యాన్సల్. అప్పుడు x² ప్లస్ 1/x² ఇస్ ఈక్వల్ టు, ఈ ప్లస్ 2 సైడ్ వస్తే -2 అవుతుంది కాబట్టి హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 23. అంటే ఇలా ఇస్తే మనం ఆన్సర్ ఇంకా 5² - 2 సింపుల్ ఆన్సర్. దానికి అసలు ప్రాసెస్ కూడా అవసరం లేదు. సో సింపుల్ గా చెప్పేయచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే మ్యాథ్స్ లో చాలా వరకు నేను డిఎస్సిలో మొత్తము 10 షిఫ్ట్లు జరిగితే, ఎందుకంటే ప్రీవియస్ బిట్లు అన్ని క్వశ్చన్ పేపర్స్ చేశాము. ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ అంటే ఎస్పెషల్లీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో ఈ బిట్ ఇచ్చాడు అనుకోండి, ఈ బిట్ ఒక ఎక్స్ప్లెనేషనే కాదు, ఇలాంటి రిలేటెడ్గా ఇంకా ఏ రకంగా క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ చేసే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం వీడియోస్లో. అంటే ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ వస్తుంది చూడండి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అని. సో క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ తయారు చేశాం కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ ఏ స్టాండర్డ్లో ఇస్తున్నారు, ఆ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని, ఆ డెప్త్ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాలి. ఎందుకంటే ప్రెసెంట్ కొంచెం క్వశ్చన్ పేపర్స్ అయితే డెప్త్గా అడుగుతున్నాడు కాబట్టి. అదే విధంగా ఆ బిట్ ఎక్స్ప్లెనేషనే కాదు, దానికి రిలేటెడ్గా ఉండేటప్పుడు ఇప్పుడు స్క్వేర్లో చెప్పాను, స్క్వేర్ కాకుండా క్యూబ్లో ఇస్తే నువ్వు ఏ విధంగా చేయాలి, లేదా ఇక్కడ డినామినేటర్ బైలో ఇచ్చాడు, బైలో ఇవ్వకుండా మామూలుగా ఇస్తే ఎలా చేయాలి, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ a/b ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేషన్లో ఇస్తే మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలి, లేదా a/b ఇస్తే మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలి. అంటే ఒక బిట్టే కాదు, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి బిట్స్ ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ మనకి ఎక్కడ వస్తుంది అంటే ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది. క్విక్ క్లాసెస్ అంటే ఏంటి అంటే మొత్తం కంటెంట్ మొత్తం ఒకేసారి చెప్పేయడం అనమాట. అంటే ఎక్కువ మ్యాటర్, ఇప్పుడు మెన్స్ట్రేషన్ ఉంది, సో ప్రతి క్లాస్లో ఉంటుంది, మొత్తం మెన్స్ట్రేషన్ అన్ని క్లాసెస్ బేస్ చేసుకొని ఒకే ఒక వీడియోలో మొత్తం ఫార్ములాస్ అన్ని క్లియర్గా, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా సింగిల్ వీడియోలో చెప్పేస్తాం. ఆ వీడియో వింటే చాలు మీకు మొత్తం బేసిక్స్ అన్ని వచ్చేసినట్టే, ఫార్ములాస్ బేసిక్స్ మొత్తము ఒక అవగాహన దానిపైన ఏర్పడుతుంది. అవి క్విక్ క్లాసెస్ పరంగా వస్తాయి అనమాట. అంటే ఒక ప్రాసెస్ ఉండాలి, ఆ ప్రాసెస్ బేస్ చేసుకుని ఫాలో అయితే జాబ్ రావడం పెద్ద కష్టం అయితే కాదు. అంటే ఇది ఫస్ట్ స్టెప్. అంటే మీరు ఏం చెప్తున్నా అంటే క్వశ్చన్ కొంచెము క్రిటికల్గా అడిగినా కానీ, కొంచెం లాజికల్గా అడిగినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇది మాత్రం హైలైట్ చేసుకోండి, పక్కాగా జాబ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చేసేటువంటి మిస్టేక్స్ పరంగా వచ్చాము అనుకోండి. మిస్టేక్స్ పరంగా వస్తే
మొదటి మిస్టేక్ ఏంటి అంటే, మొదటి మిస్టేక్ పోస్ట్ పోన్. ఇది 100% ఒప్పుకోవాల్సిందే మీరు. పోస్ట్ పోన్ అనే వర్డ్ సక్సెస్‌కి చాలా చాలా ఏం చెప్పొచ్చు అంటే ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అన్నమాట. అంటే నువ్వు ఎంత పోస్ట్ పోన్ ఎక్కువ చేస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే. ఎంత పోస్ట్ పోన్ ఎక్కువ చేసుకుంటూ వస్తే నీకు జాబ్ అనేది అంత దూరం అవుతూ ఉంటదన్నమాట. ఎప్పటికీ పోస్ట్ పోన్ ఉండకూడదు. ఇప్పుడు మనం షెడ్యూల్ ప్రకారం ఇస్తున్నాం. డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం ఇస్తున్నాము. ఆ 5 సబ్జెక్ట్స్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి నువ్వు అంతే. నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ పెడతాము. ఎగ్జామ్స్ అన్ని రాయాలి. రాస్తేనే నువ్వు చేసేటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి. ఎక్కడ తప్పులు చేస్తున్నావు, తప్పు చేసిన దాన్ని ఎలా సర్చ్ చేసుకోవాలి, తెలిసి తప్పులు చేస్తున్నావు, తెలిసి తప్పు చేసినప్పుడు దాన్ని ఏ విధంగా జాగ్రత్త పడాలి, అవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. అంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేసావో అది నెక్స్ట్‌కి అలా పెరుగుతూ పోతుందన్నమాట సబ్జెక్ట్. అలా పెరుగుతూ పోయినప్పుడు మొత్తం మీ దగ్గర ఇంత ఉంటది లాస్ట్‌కి. ఆ అంతా ఒకేసారి చదవడము, ఆ అంతా గందరగోళానికి గురి కావడం వల్ల మీకు చదివేది కూడా మైండ్‌కి రీచ్ కాదు. సో అప్పుడు చదివినా కానీ వృధానే. ఇది ఫస్ట్ పాయింట్. అంటే పోస్ట్ పోన్ అనేది చెయ్యొద్దు. ఈరోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే అసలు డీఎస్సీకే ప్రిపేర్ కావాల్సిన అవసరమే లేదు నా పరంగా చెప్పాలంటే. ఎందుకంటే క్వెషన్ పేపర్స్ అంత ఈజీగా రావడం లేదు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, మన జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయో, మన కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉంటాయో నోటిఫికేషన్ తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇన్ కేస్ జాబ్ వచ్చినా కానీ అది బేస్డ్ ఆన్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి మనం ఏమీ చేయలేము. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ సాగించండి. మేబీ ఫిబ్రవరి 10th నోటిఫికేషన్ అంటున్నారు. సో మనకు తెలిసినటువంటి విషయం పరంగా చెప్తున్నా. ఫిబ్రవరి 2nd వీక్ అంటున్నారు. ఇంకా మనకి నోటిఫికేషన్ రావడానికి అప్రాక్సిమేట్‌గా 10 to 12 డేస్ ఉంది. ఈ 12 డేస్ ఎందుకు సమయం వేస్ట్ చేయాలి? ఒకవేళ నోటిఫికేషన్ ఇంకొక వారం అటు ఇటు అయినా కానివ్వండి, ఆ 15లో నోటిఫికేషన్ వచ్చే ముందు నువ్వేం చేసావనేది చాలా చాలా కీలకము. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విషయం పక్కన పెట్టేసేయండి. నోటిఫికేషన్‌కి ముందు నువ్వేం చేసావు అనేది మాత్రమే క్వెషన్ మార్క్. ఇక్కడ కానీ నీ దగ్గర ఆన్సర్ ఉంది అనుకోండి, పక్కాగా నువ్వు జాబ్ సాధించగలవు. నువ్వు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది నేను అడిగేటువంటి ఒకే ఒక క్వెషన్ ఏంటి అంటే, నోటిఫికేషన్ ముందు నువ్వేం చేసావు అనేది మాత్రం క్వెషన్ అడుగుతా. సో ప్రిపేర్ అయ్యావా? ఎలా ప్రిపేర్ అయ్యావు? ఏ స్టాండర్డ్‌లో ప్రిపేర్ అయ్యావు? నీలో ఉండేటువంటి పాజిటివ్, నెగెటివ్స్‌ని రైజ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యావా? ఎలా ప్రిపేర్ అయ్యావు అనేది సెకండ్ క్వెషన్. నెక్స్ట్ రివిజన్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యావా? బ్లైండ్‌గా ప్రిపేర్ అవుతూ వెళ్ళావా అనేది సెకండ్ క్వెషన్. సో ఈ నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఏంటంటే, నువ్వు ప్రిపేర్ అయింది ఏదైనా కానివ్వండి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానీ అటెంప్ట్ చేసావా? చేయలేదా? అనేది నా థర్డ్ క్వెషన్. ఈ థర్డ్ క్వెషన్స్ గాని మీ దగ్గర ఆన్సర్ ఉంటే పక్కాగా సక్సెస్ అయితే అయినట్టే. అంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్ ముందేం చేసావు? ప్రిపేర్ అయ్యావు. ప్రిపేర్ కావాలి. 100% ఫోకస్ చేయాలి. అది కూడా పోస్ట్ పోన్ అనేది ఉండకూడదు. ఒక టైమ్ టేబుల్ వేసుకోండి. ఒక షెడ్యూల్ వేసుకోండి. పలానా టైం, పలానా సబ్జెక్ట్ అంటే నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నా కానీ ఆ టైంలో నువ్వు ఆ సబ్జెక్ట్ చదవాల్సిందే. ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసుకునైనా కానివ్వండి, ఆ ప్రిపరేషన్ వైపు వెళ్ళాల్సిందే. నీ గోల్ ఏంటంటే జాబ్. జాబ్ సాధించాలనేటువంటి తపనతో ఉంటే. గంటలు గంటలు చదివితే జాబ్ వస్తదని నేను చెప్పను ఫ్రెండ్స్. గంటలు గంటలు అంటే రోజుకి నేను 10 గంటలు చదువుతున్నా నాకు జాబ్ రావటం లేదు. గంటలు గంటలు చదివితే జాబ్ రాదు. చదివేది ఏదైనా పర్ఫెక్ట్‌గా చదివితే, అర్థం చేసుకొని చదివితే, కాన్సంట్రేట్ ఓకేనా? ఏకాగ్రతతో చదివితే జాబ్ వస్తది. రోజు 10 గంటలు చదివినా జాబ్ రాకపోవచ్చు. రోజుకి 6 గంటలు చదివినా జాబ్ రావచ్చు. అంటే చదివే విధానంలో తేడా ఉంటుంది. ఆ చదివే విధానాన్ని మార్చుకోండి అని మాత్రము నేను ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇవ్వగలను. అంటే పోస్ట్ పోన్ అనేది చేసుకోవద్దు. ఒక్కసారి హార్డ్ వర్క్ చేయండి. ఒక్కసారి హార్డ్ వర్క్ చేయండి. జాబ్ వస్తదా రాదా ఒకసారి ట్రై చేయండి. సో ప్రయత్నించి ఓడిపో. ప్రయత్నించకుండా నాకు జాబ్ రావటం లేదు. ఓకేనా? హాఫ్ మార్క్‌లో మిస్ అయింది. ఇంక అవన్నీ కాదు. గతం గతః. సో చాలామంది ఆస్పిరెంట్స్ అంటారు, సార్ నాకు హాఫ్ మార్క్‌లో మిస్ అయింది. అయిపోయింది ఇంక. దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. టెట్‌లో అంతకుముందు హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ మెగా డీఎస్సీలోనే పోయారు కాబట్టి ఇంక నువ్వు టెట్ స్కోర్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఫోకస్, ఫోకస్, ఫోకస్. సో పోస్ట్ పోన్ అనేది చేసుకోకుండా ఒక షెడ్యూల్ వైజ్‌గా ఒక టైమ్ టేబుల్ వేసుకొని క్లియర్‌గా ఆ ప్రిపరేషన్ వైపు మాత్రమే ముందడుగు వెళ్ళు అనేది మాత్రము చెప్పగలను. ఈ పోస్ట్ పోన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సగము సోషల్ నెట్వర్క్ వల్ల వస్తది ఫ్రెండ్స్. 100% చెప్పగలను. సగం సోషల్ నెట్వర్క్ వల్లనే వస్తది. సగం సోషల్ నెట్వర్క్ వల్ల అని ఎందుకు చెప్పగలను అంటే చెప్తున్నా కదా, అన్‌వాంటెడ్ చాటింగ్ వల్ల కానివ్వండి, అన్‌వాంటెడ్ అదే మెసేజెస్ లైక్ ఫేస్‌బుక్‌లో కానివ్వండి, రీల్స్ చూడడం వల్ల కానివ్వండి. సో ఇప్పుడు మనము టైమ్ పాస్ ఖాళీగా ఉన్నామంటే రీల్స్ ఏసి చూసుకుంటూ పోతాం. అదే ఖాళీగా ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోద్ది కదా. నేను ఇచ్చే సలహా చూడండి.
సో ఏదో ఖాళీగా ఉన్నామని యూట్యూబ్‌లో ఏదేదో డమ్మీగా ఓకే. ఏదైనా వీడియోస్ అన్‌వాంటెడ్ వీడియోస్ చూసే బదులు, లేదా రీల్స్ చూసే బదులు, ఆ టైంలో ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది కదా! ఈవెన్ ఓకే. లైక్ చేస్తున్నావు. సో, ఆ టైంలో ఒక ఎగ్జామ్ రాయి, అటెంప్ట్ చెయ్యి. థియరీ కాన్సెప్ట్ ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చెయ్యి. తప్పులేదు. ఎందుకంటే రాసిన తర్వాత సెర్చ్ చేసుకో మిస్టేక్స్ ఎక్కడున్నాయనేది. అంటే ఎక్కడ సమయం వృధా చేయాలి, ఎక్కడ సమయం ఆ వృధా అయ్యేటువంటి సమయంను నువ్వు ఏ విధంగా వినియోగించుకోవాలనేది కూడా మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడాలి. కంటిన్యూషన్‌గా చదవమని ఎవ్వరు చెప్పరు. చదివేటప్పుడు బ్రేక్స్ ఇవ్వాలి. ఆ బ్రేక్స్‌లో నువ్వేం చేయాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పోస్ట్‌పోన్ చేయడానికి కారణము సోషల్ నెట్వర్క్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ అలా ఎళ్తున్నాయి. సోషల్ నెట్వర్క్స్ అలా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి, ఇవి ప్రతిదీ సోషల్ నెట్వర్క్స్ అప్డేట్స్. అది పాజిటివ్‌లో ఉంటదా? మీకు నెగెటివ్‌లో ఉంటదా? అనేది అస్సలు ఆలోచించరు. సో, సోషల్ నెట్వర్క్స్ లైక్ ఫేస్‌బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, ఇంకా ఏ కొత్త కొత్త సోషల్ నెట్వర్క్స్‌లు ఉన్నాయి కదా! వాటి పరంగా. సో, ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడు సమయం వృధా చేసేటువంటి సమయం కాదు మీకిది. ఇప్పుడు మీరు స్టడీ మీద ఫోకస్ చేయాల్సిన సమయము, సోషల్ నెట్వర్క్స్ వాడాల్సిన సమయం చాలా ఉంది. తర్వాతుంది. ఇంకోటి నేను చాలా వరకు చాలా వీడియోస్‌లో చెప్పాను. స్టేటస్‌లు చూడొద్దు అని చెప్తా నేనైతే మెయిన్‌గా. ఇప్పుడు వాట్సాప్ ఉన్నాము. వాట్సాప్‌లో స్టేటస్‌లు అయితే చూడొద్దు అని చెప్తా. అసలు మీరు స్టేటస్‌లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తా. నేనిచ్చే సలహా. ఎందుకని కూడా నేను చెప్తా. ఇప్పుడు ఒక స్టేటస్ పెట్టావనుకో, అయితల ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఓకేనా? మార్నింగ్ స్టేటస్ పెట్టావనుకో, వాళ్ళు ఖాళీగా ఉన్నారనుకోండి, అయితల వ్యక్తి డీఎస్సీ ప్రిపరేషన్ కాదు కదా! అయితల వ్యక్తి ఖాళీగా ఉన్నారనుకోండి, ఆ స్టేటస్ చూసినప్పుడు నువ్వు గుర్తొస్తావు. గుడ్ మార్నింగ్ అంటాడు. అంతకుముందు నువ్వు గుర్తుండవు. ఆ స్టేటస్ చూసినప్పుడు గుర్తొచ్చి గుడ్ మార్నింగ్ అంటాం. లేదా హాయ్ అంటాం. అప్పుడు మనము చాలా ఉత్సాహంతో ఉంటాం కదా! మెసేజ్ వచ్చిందని హాయ్. తర్వాత టిఫిన్ చేసావా? చేశా. ఏం చేస్తున్నావు? ఓకే. ఇంక అయిపాయా స్పాయిల్. అంతకన్నా వేరేది ఏం లేదు. అంటే డిస్టర్బెన్స్ ఉందా లేదా? 100% డిస్టర్బెన్స్ ఉంది. ఏదో ఒక టైంలో ఆ సోషల్ నెట్వర్క్ ఆ స్టేటస్ వల్ల కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అవసరం లేనప్పుడు సైలెంట్ మోడ్‌లో పెట్టేసేయడం, నెట్వర్క్ ఆఫ్ చేసేయడం, సెల్ పక్కన పెట్టేయడం. సెల్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అందుకే టెక్స్ట్ బుక్స్ ఫోకస్ అవ్వండి అని చెప్పేది నేను. టెక్స్ట్ బుక్స్ చదువుతూ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా చాలా చాలా బెటర్. అంటే ఇది పోస్ట్‌పోన్ అనేది చేసుకోకుండా సోషల్ నెట్వర్క్స్‌కి చాలా వరకు దూరంగా ఉండండి. ఈ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, థర్డ్ పాయింట్ చదివేది నోట్స్ రాసుకుంటే చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చదివేది 100% అయితే నోట్స్ రాసుకోండి. రన్నింగ్ నోట్స్ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడు అంటే నువ్వు ఆ సబ్జెక్ట్‌ని రివిజన్ చేయాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ చేసావు. టెక్స్ట్ బుక్‌లో ఓకే చేసుకుంటూ వెళ్ళిపోయావు. లేదా మ్యాథ్స్ అంటే ఓకే. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమాటిక్ కాబట్టి ఓకే. టెక్స్ట్ బుక్స్ ఉంటే. నీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు అనుకో. టెక్స్ట్ బుక్స్ లేవు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ విని ఫాలో అయ్యావు అనుకో. నోట్స్ రాసుకోకుండా జస్ట్ వీడియోస్ విని వదిలేసావు అనుకో. మళ్ళా ఆ సబ్జెక్ట్‌ని నువ్వు రివిజన్ ఏ విధంగా చేస్తావో ఒక్కసారి క్వెషన్ మార్క్. ఒక్కసారి నేను క్వెషన్ మార్క్ ఏస్తున్నా. ఆ సబ్జెక్ట్‌ని ఏ విధంగా రివిజన్ చేస్తావు అనే దానికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? లేదు. అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారి నువ్వు నోట్స్‌లో రాసుకున్నావనుకో, నెక్స్ట్ సారి మళ్ళా ప్రతి ప్రాబ్లమ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐ కాంటాక్ట్‌తోనే మన ఆన్సర్‌లు ఎళ్ళిపోతాయి. అది రివిజన్ చేయడం అనేది. అప్పుడు ఏవైనా ఒక మోడల్ అలా మిస్ అయినా కానీ, ఆ రివిజన్ చేసేటప్పుడు నువ్వు ఈజీగా ఆ మోడల్‌ని క్యాప్చర్ చేయగలవు. దాన్ని ఈజీగా రిసీవ్ చేసుకోగలవని మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. ఈవెన్ విద్యా దృక్పథాలుంది. ఓకేనా? విద్యా కాన్సెప్ట్ ఉంది. లేదా స్వాతంత్ర పూర్వం, అనంతరం కమిటీలే ఉన్నాయి. లేదా ఎన్‌పీయూ గాని, ఆర్‌టీఈ గాని ఏదో సంథింగ్ ఉంది. చదువుకుంటూ ఎళ్ళిపోయావు. లేదా వీడియో అబ్జర్వ్ చేసుకుంటూ ఎళ్ళిపోయావు. నెక్స్ట్ ఆ పాయింట్స్‌ని రివిజన్ చేయాలంటే మళ్ళా ఏం చేయాలి నువ్వు? ఆ వీడియో మొత్తం వినాలి. గంట వీడియో ఉంటే గంట వీడియో మొత్తం వినాలి. లేదా ఫస్ట్ చదువుకుంటూ పోయినప్పుడు ఆ కంటెంట్ మొత్తం మళ్ళా చదవడానికి గంట. అదే ఆ గంటతో పాటు ఇంకొక 15 మినిట్స్ రన్నింగ్ నోట్స్ కోసం ఉపయోగించుంటే గంటంబావు పట్టినా పర్లేదు. నెక్స్ట్ సారి రివిజన్ చేయడానికి నీకు ఆ గంటంబావు పట్టదు. జస్ట్ హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ సారి రివిజన్ చేయడానికి జస్ట్ 15 మినిట్స్ జస్ట్ కీ పాయింట్స్ అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే రివిజన్ చాలా కీలక పాత్ర పోషించాలి అంటే ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నీకై నువ్వు ఓన్‌గా ప్రిపేర్ అవుతున్నప్పుడే ఏ పాయింట్ మిస్ కాకుండా రాసుకున్నాం అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ నీలో క్రియేట్ అవుతుంది. అందుకే రన్నింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. రివిజన్ లేని ప్రిపరేషన్ వృధా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. 100% వాస్తవం ఇది. 100% వాస్తవము. థర్డ్ పాయింట్ ఇదే. చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్. ప్రతి కాంపిటీటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈవెన్ డీఎస్సీయే కాదు. ఓకేనా? రివిజన్ లేని ప్రిపరేషన్ వృధా. అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ నేను బాగా చదివాను, సిలబస్ కంప్లీట్ చేశాను అది ఇది అంటాం. కంప్లీట్ చేశామనేది వేరు. రివిజన్ చేయడం వేరు. రివిజన్ అంటే ఏదో 5 సార్లు, 10 సార్లు చేయమని చెప్పటం లేదు. అట్‌లీస్ట్ 2 ఆర్ 3 టైమ్స్ రివిజన్ చేసుకుంటే చాలు. ఫస్ట్ టైమ్ చదివింది 100% అయితే నువ్వు మళ్ళీ గెయిన్ చేయలేవు.
సో అట్లీస్ట్ 2 or 3 టైమ్స్ పక్కాగా 2 టైమ్స్ అయినా, మాక్సిమం 3 టైమ్స్ అయినా నువ్వు రివిజన్ చేస్తేనే ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి పాయింట్స్ కానివ్వండి, ఆ క్వశ్చన్ ఎలా విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా, అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అంటే కంపల్సరీగా నువ్వేం చేయాలి, రివిజన్ చేయాలి. ప్రీవియస్ బిట్స్ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. టైం ఉంటే ఎగ్జామ్స్ కూడా రాసుకుంటే మంచిది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే ఇవన్నీ పనికిరావు. రివిజన్కి టైం ఉండదు, ప్రీవియస్ బిట్స్ అబ్జర్వేషన్కి టైం ఉండదు, ఎగ్జామ్స్ రాయడానికి టైం ఉండదు. ఏం ప్రిపేర్ అవుతామో మనకు ఆ టైంలో మనకే తెలియదు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే. సో ఇప్పుడైనా ఇంకా 10 to 15 డేస్ ఉంది. ఈ 10 to 15 డేస్ కూడా చాలా కీలకం కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ముందడుగు వేయండి. ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తావు. ఇప్పుడు ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అంత డెప్త్గా ఏమి ఉండవు. మనకు తెలియనటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అది మనకు డెప్తే. సో ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఈ క్వశ్చన్ ఇచ్చినోడికి క్వశ్చన్ పేపర్ ఈజీ అనిపిస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ ఒక షిఫ్ట్ లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, ఇంకో షిఫ్ట్ లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఈ క్వశ్చన్ ఇచ్చినోడికి ఇది ఈజీ క్వశ్చన్ అనిపిస్తుంది, ఈ క్వశ్చన్ ఇచ్చినోడికి ఇది టఫ్ క్వశ్చన్ అనిపిస్తుంది. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు, 2 సేమ్ క్వశ్చన్సే. మన ప్రిపరేషన్ స్టాండర్డ్ లో వేరియేషన్ ఉంది అంతే తప్ప ఏమీ లేదు. 2 క్వశ్చన్స్ ఒకటే, అంటే ఏది క్వశ్చన్ టఫ్ కాదు. క్వశ్చన్ పేపర్స్ అసలు కష్టం అనేటువంటి వర్డ్ మన నోటి కూడా రాకూడదు. ఎందుకంటే సిలబస్ను కాదని బయటకు వెళ్ళటం లేదు, టెక్స్ట్ బుక్ను కాదని బయటకు వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ కష్టం అనేటువంటి వర్డే మన దగ్గరికి రాకూడదు. నువ్వు సరిగా ప్రిపేర్ కాలేదని మాత్రం చెప్పుకోవచ్చు, సరిగా ప్రిపేర్ కాలేదు అని చెప్పాలి, కానీ క్వశ్చన్ పేపర్ కష్టం అనేటువంటి వర్డే మన నోటి గుండా రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ప్రిపరేషన్ వైపు ముందడుగు వేయండి, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటాం కదా, హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఫలితం అనేది పక్కా వస్తుంది. ఎంత కష్టే ఫలి అంటాం కదా, కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఊరికి కష్టపడడం కాదు, ఫలితం వచ్చే విధంగా కష్టపడండి. అది కష్టపడడం వేరు, ఏ విధంగా కష్టపడుతున్నాం వేరు, ఒక కష్టపడడంలో ఉండేటువంటి విధానం వేరు. అంటే ఊరికే రోజు 10 గంటలు చదువుతున్నాం అనేది వేరు, ఆ చదవడం ఎలా చదువుతున్నాం అనేది వేరు. ఎలా చదువుతున్నాం అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకొని ముందడుగు వెళ్ళు, పక్కాగా విజయం అయితే సాధిస్తావు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.